నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. సో పవన్ కళ్యాణ్ సినిమా అంటే మనకి ఖచ్చితంగా ఒక అంచనాలు, భారీ అంచనాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో గ్యాప్ తీసుకొని చేస్తున్నప్పటికీ కూడాను క్యామియో రోల్స్ కావచ్చు, లేకపోతే ఒక కొంచెం నిడివి తక్కువ ఉన్న పాత్రలు, లేకపోతే ఫుల్ లెంగ్త్ పాత్రలు, మొన్న ఈ మధ్య వచ్చిన సినిమా కావచ్చు, ఏదైనా కావచ్చు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్కి అదొక పండగ. కానీ ఈ మధ్యకాలం చాలా చాలా లాంగ్ అయిపోతుంది సినిమాలు చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అవ్వబోయేటువంటి హరిహర వీరమల్లు కూడా ఇంకా లాంగ్ అయ్యేట్టు కనిపిస్తుంది రిలీజ్కి. ఎందుకు, కారణం ఏంటి? అది ఎప్పుడో మొదలు పెట్టారు, 5 ఏళ్ళు అయ్యింది. నాంచుతున్నారు. బాబీ డియోల్ ఉన్నారు, నర్గీస్ ఫక్రీ ఉంది, నిధి అగర్వాల్ హీరోయిన్, జాక్లిన్ ఫెర్నాండెస్ ఇంకేదో క్యారెక్టర్ చేస్తుంది, ఏఎం రత్నం గారు నిర్మిస్తున్నారు అంటే సమర్పిస్తున్నారు. మెగా సూర్య బ్యానర్, ఎవరు దయాకర్ రావు అనేట ఆయన ప్రొడ్యూసరు. మన క్రిష్ సినిమా అంటే ఇంకా మనకి అంచనాలు డిఫరెంట్. క్రిష్ ఎలా చూపిస్తున్నాడు ఏంటి, ఇన్ని అంచనాల మధ్య రిలీజ్ అయితే హరిహర వీరమల్లు అనుకున్నారు. షూట్ ఏమో నత్తనడకనే సాగింది. అప్పుడు ఒక రోజు తర్వాత డేట్లు అడ్జస్ట్ చేయలేక వీళ్ళు ఒక రకంగా ఉంది. దానికి ఎవరు తప్పు అంటే ఏం చెప్తాం, కానీ నాకు బాగా తెలిసిన సిచ్యువేషన్ ఏంటంటే, ఏం సినిమాకి అది ఒక సినిమాకి మళ్ళీ పేర్లు ఎందుకులే, పవన్ కళ్యాణ్ షూట్ ఎట్లా చేశాడో చెప్తా. ఇంతకుముందు చెప్పాను నేను, మళ్ళీ నీతో నేను ఇప్పుడు చేయలే. మొత్తం ఒక 500 మంది ఫైటర్స్, అంటే ఒక ఫైట్ సీన్ 500 మంది ఉన్నారు. ఓకే, విలన్లు వీళ్ళందరూ ఉన్నారు. లొకేషన్ సెట్ అంత బాగానే జరుగుతుంది. ఈయన పాల్గొనాలి ఆ రోజు. యాక్చువల్గా ఇంకా రావట్లే. డైరెక్టర్ వచ్చాడు, ప్రొడ్యూసరు, క్యారీమెన్ అన్నీ ఉన్నాయి రెడీ. ఆ రోజు షూట్ రెడీ టు స్టార్ట్. ఈయనేమో రాలేదు. ఏంటి సార్ క్యారీవ్యాన్లో ఉన్నారా అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అడిగితే, ఆయన అసలు రాలేదండి, ఇవాళ ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం అన్నారు. అదేంటి ఆయన ఎందుకు రాలేదు, చూద్దామని చెప్పేసి అంటే రాలేదు ఆయన, అంతే. బాలు అనుకుంటా సినిమా మేబీ. మరి ఎట్లా ఇప్పుడు షూట్ ఇదంతా వేస్టేనా అని అడిగితే, ఇట్లా కాదండి, ఇది 3వ రోజు, 3 రోజుల నుంచి వచ్చి ఇట్లనే కూర్చుంటున్నాం, వెళ్తున్నాం. మరి ఆయన్ని పిలవరా అంటే, ఆయన పిలిచే ఎవరున్నా నిర్మాత కూడా ఆయన ఫోన్ చేయడు డైరెక్ట్, సార్ ఇవాళ షూట్ ఉంది అని. ఆయన వస్తాడు అంతే, వస్తే షూటు, లేకపోతే లేదు. అండ్ షూట్కి వచ్చిన తర్వాత కూడా ఏముంటుందో చెప్పనా, ఆయన సైలెంట్గా ఏదో ఒక టైంకి నిదానంగా దిగి, ఆయనకు షార్ట్ రెడీ అని కూడా ఎవరు చెప్పరు. అట్లా వచ్చి కెమెరా ముందు ఇలా నిలబడతాడు, 1 నిమిషం ఇట్లుంటాడు అనమాట. ఇప్పుడు అందరు సైలెంట్గా ఉండాలి. కాసేపు ఆయనకైనా ఏదో ప్రిపేర్ అవుతూ ఉంటాడు. తర్వాత ఇట్లా అంటాడు, మొదలు పెట్టుకోవాలి. అంటే యాక్షన్ అని కూడా చెప్పొద్దు డైరెక్టర్. ఇది జరిగే తీరంతా. సో ఆయన వస్తే చాలు, మాకు ఇదే పుణ్యం అనుకునేంత వాళ్ళు ఆయనతో చేశారు. ఓకే, క్రిష్కి ఏంటి అవసరం ఇవన్నీ భరించడానికి? ఛాన్సే లేదు. షూట్కి ఉండాల్సిందే, షూట్ చేయాల్సిందే, రావాల్సిందే, అవన్నీ ఉన్నాయి. తర్వాత ఆయన పగని ఎలా తీర్చుకున్నాడంటే, క్రిష్ కూడా అన్స్టాపబుల్ షోలో నేను మీకు గన్ షాట్గా అడుగుతానని చెప్పి డైరెక్ట్గా అడిగాడు. నువ్వు షూట్కి రాకుండా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా, నీ వల్ల డైరెక్టర్ ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ మొహం మీద అడిగేసాడు. బాలయ్యకి కూడా తెలియాలని. ఎందుకంటే ఆయన బాలకృష్ణతో కూడా చేశాడు కదా పని. గౌతమ్ పుత్ర శాతకర్ణి అట్లాంటి సినిమా ఎవరు 6 నెలల్లో తీసి రిలీజ్ చేయరు తెలుసు. పీరియాడికల్ డ్రామా అంటేనే ముందే మనకు అనిపిస్తుంది, 2 సంవత్సరాలు పడుద్దిలే అని అనిపిస్తుంది. అట్లా ఉంటుంది. అట్లాంటిది టక్కున అలా తీసి ఇచ్చేసాడు. ఏదో సినిమా చేసి 45 డేస్లో షూట్ కంప్లీట్. అది 6 నెలల్లో రిలీజ్ అయిపోయింది. అనౌన్స్ చేసిన దీంట్లో అనుకున్న బడ్జెట్లో కంటే ఇంకా తక్కువ అయింది. ఎంతమంది ఆర్టిస్టులు, ఎంత మేకప్లు, ఎన్ని కాస్ట్యూమ్లు, ఎన్ని సెట్లు, ఎంత సీజీ వర్క్లు, అవన్నీ మనం చూడలే. షూట్ ఫట్ చేసేసాడు. సో ఇట్లా యాటిట్యూడ్ ఉంటే ఆయన పని చేయలేడు. సేమ్ ఇదే యాటిట్యూడ్తో కంగనా రనౌత్ ఓకే మణికర్ణిక సినిమాకి పని చేయలేకపోయాడు. ఆమెనే ప్రొడ్యూసరు, దానికి ఏదో చేసింది. సో బయటకు వచ్చేసాడు. ఆమె కూడా ఈయన పేరు వేసినప్పటికీ కూడా ఆమె తర్వాత డైరెక్ట్ చేసినట్టు ఏదో కానిచ్చేసింది. క్రిష్కి ఎందుకు ఇలా అవుతుందో మనకు తెలియదు. ఎంత మంచి మంచి సినిమాలు తెలుసా. ఇప్పుడు కృష్ణం వందే జగద్గురుం లాంటి మూవీకి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే.
కంచె లాంటి సినిమాని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు స్టార్టింగ్. ఏంటిది ఇప్పుడు మనము సీతారామము ఇట్లాంటివి వస్తుంటే మనం చూస్తున్నాం కానీ కంచె అప్పట్లోనే అసలు అంత అందమైన లవ్ స్టోరీని ఇట్లా కూడా చెప్పొచ్చా, అండ్ మంచి అందమైన మ్యూజిక్ మళ్ళీ. అరే ఇది ఎట్లా సాధ్యం అనిపించేలాగా పనిచేస్తాడు ఆయన. ఒక గమ్యం. ఈజ్ అ వెరీ గుడ్ టాలెంటెడ్ డైరెక్టర్. ఆయన ఒక స్కూల్ చెప్పాలంటే 10 మంది నేర్చుకోవాలి అన్నట్టు. ఆయన కథలు ఇచ్చినా కూడా బాగుంటాయి. ఒక కథ ఇచ్చాడు, ఏంటది దాగుడు మూత దండాకోర్ అని ఒక సినిమాకి ఈయన కథ ఇచ్చాడు కృష్ణ. అది ఎంత బాగుంటుందో. ఒక కోడి చుట్టూ జరిగే సినిమా. రాజేంద్ర ప్రసాద్ ఎంతో విషయం మన రామోజీరావు గారు ప్రొడ్యూసర్. అండ్ ఆయన కథలు ఇస్తే కూడా కథలు బాగుంటాయి. అట్లాంటిది ఒక మంచి టాలెంటెడ్ డైరెక్టర్ని యూటిలైజ్ చేసుకోవాలి. అట్లాంటి వాళ్ళ చేతులు నువ్వు పడ్డాము అంటే నీ ఫ్యూచర్ ఇంకోలా ఉంటుంది. మంచి మంచి సినిమాలు పడతాయి. వచ్చి అక్కడ ఏందో షో చేసిపోతే ఆ షో ఎందుకు అంటే వీళ్ళకి ఏందో అది అట్లా చూపించుకోవాలి జనాలు కాదు. అది ఏం షోనో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఓకే, ఎవ్వరు అలా చేయరు ఇప్పటివరకు తెలుసా. వీళ్ళ దగ్గరే చూస్తాను నేను. ఇప్పుడు అదే ప్రభాస్ కానీ మహేష్ బాబు వీళ్ళకి ఎవ్వరికి పాపం ఏమి లేదు. షార్ట్ రెడీ అంటే వస్తారు, టైంకి షూట్ చేస్తారు, వెళ్తారు, కూర్చుంటారు. పెద్ద హీరోని చిన్న హీరోని అని ఏమి ఉండదు. ఇంకా రవితేజ గారు ఇప్పటికీ కూడా టైంకి వెళ్ళిపోతాడు తెలుసా. టైం దాటాడు. ప్రొడక్షన్కి ఎందుకు అంత కష్టం అని. అట్లాంటి వాళ్ళు పనిచేసే ఇది మనం చూసాం. అండ్ 100 సినిమాలు చేసిన శ్రీకాంత్ గారు కూడా టైంకి వచ్చి టైంకి వెళ్తాడు. అలీ గారు టైం అంటే టైం. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చెప్పుకోవడానికి. ఓకే. సో ఇంకా ఇంకా అసలు టైం గురించి మాట్లాడితే కట్టుదిట్టమైన టైం మోహన్ బాబు గారు. 8 o'clockకి విత్ మేకప్ అందరు అక్కడ ఉండాలి. అవును, అదంతే. కాస్త కూడా లేట్ ఉండదు. విత్ మేకప్ అంటే వాళ్ళు ఎప్పుడు వచ్చి టిఫిన్ చేసి అంత రెడీ అవ్వాలి. మొత్తం హెయిర్ డ్రెస్సింగ్, మేకప్ విత్ కాస్ట్యూమ్స్ అన్ని ఏ కంటిన్యూటీ మిస్ అవ్వకుండా అట్లా పని చేసేవాళ్ళు. సో అది వర్క్ అంటే. నేను ఆ విషయంలో వీళ్ళని మెచ్చుకోవచ్చు మోహన్ బాబు గారు. వాళ్ళ సినిమాలు ఎందుకు ఆడవో తెలియదు కానీ వర్క్ విషయంలో మాత్రం డెడికేటెడ్. ఓకే. ఒక ఈయన దగ్గరే ఒక పవన్ కళ్యాణ్ గారినే నేను చూసా ఎక్కడ విన్నా కూడా. ఈ షో అప్పు ఇదంతా ఏంటో నాకు అసలు ఏం చూసుకోనో తెలియదు, ఎందుకో కూడా తెలియదు. వాళ్ళకి ఏమనిపిస్తుందో. కొన్ని సినిమాలు కూడా అనౌన్స్ చేస్తుంటారు, మళ్ళీ ఆ అనౌన్స్మెంట్ వరకే పరిమితం అయిపోతూ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ అది పట్టాలు ఎక్కదు, దాని గురించి మళ్ళీ అప్డేట్ ఉండదు. ఇప్పుడు వెంటనే అదేంటిది ఆ ఓజీ దానిదేదో రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ది దానిదేదో రిలీజ్, కొబ్బరికాయ కొట్టామని చెప్పారు ఆ రోజు. నెక్స్ట్ ఈ బ్రో ఏదో కింద మీద పడి ఒకటి అదేదో వేసారు, మొన్న అది వచ్చింది. అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అని నేను ఉన్నాను, నేను చేస్తున్నాను అన్నట్టుగా చెప్తున్నావు కానీ ఏ హరిహర విరమల్లికి ఏమైంది? ఏం రత్నంతోనే అనుకుంటే ఇంతకుముందు కూడా ఏదో సినిమా ఆగిపోయింది. అదేం సినిమా సత్యాగ్రహం ఏంటో మరి. ఓకే, ఐ డోంట్ నో. మోస్ట్లీ అది ఆగిపోయింది. ఇట్లాగే ఉంటుంది వీళ్ళ వ్యవహారం అంతా. బట్ ఇంకా కీరవాణి గారి మ్యూజిక్ వీళ్ళు అంటే అసలు ఎక్కడికో వెళ్ళాలి వీళ్ళు. బట్ ఇట్లా సాగిపోయింది. కష్టమే. అంటే ఎలాగో రాజకీయాల్లో అంటే ఈ డిలే పాలిటిక్స్ వల్ల అది కూడా అనుకోలేము. ఈయన ఏం చేస్తాడు, ఆయన అడగడానికి ఎవరు లేరు, అడగొద్దు అంట. రైట్. ఇక అదేంటో మరి అదో ఇంత మరి ఎందుకు నువ్వు సినిమాలు చేస్తున్నావు నాకు తెలియదు. ఇట్లా అంటే కాకపోతే మీకున్న మీ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి బాధ్యతను నెత్తి వేసుకొని కొంతమంది ప్రొడ్యూసర్లు కింద పడి మీద పడి అమ్మయ్య అంటారు. మన బహిరంగంగా చెప్తారు నాకు 2 కోట్లు రెమ్యునరేషన్. సో ఇట కొంతమంది ఉంటారు ఇట్లాంటి రేర్ పీస్లు భరించాలి మనం, తప్పదు. ఇంకా నేను అనలేం. రైట్, థ్యాంక్ యూ.